హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి రాకీ రాబిట్ అలాగే అమ్స్టార్ గురించి మనకు 2-3 రోజులు ఇవి మైనింగ్స్ అనేది ఎండ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫైనల్ స్టేజ్లో అనేది అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే మన ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ప్రతిరోజు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి అలాగే సీక్రెట్ కోడ్స్ అలాగే కాంబోస్ గేమ్ పజిల్స్, ఓకేనా. ప్రతి మైనింగ్ గురించి మనం చేస్తున్న ప్రతి మైనింగ్ గురించి చూడండి, నేను ఇందులో మీకు చూపిస్తున్నాను. ప్రతి మైనింగ్ గురించి మనకి కాంబోస్ అలాగే సీక్రెట్ కోడ్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. అలాగే మేజర్ స్టార్కి సంబంధించిన కూడా ప్రతిరోజు మనం సీక్రెట్ కోర్స్ రివీల్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోయి మీరు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. ఇంకేదైనా సరే మైనింగ్ గురించి ఇందులో డౌట్ ఉంటే మాత్రం మనకి ఇట్లా కామెంట్ అనేది ఓపెన్లో ఉంటుంది, మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, చూడండి, మనకి రాకీ రాబిట్ మైనింగ్లో వచ్చేసి మనకి ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. ఈ 2 daysలో కానీ మనం క్లైమ్ చేసుకోకపోతే మన కాయిన్స్ అనేది బర్న్ అయిపోతాయి. సో వాళ్ళే మనకి డైరెక్ట్ మెసేజ్ అయితే ఇచ్చారు, ఓకేనా. చూడండి, మీరు ఈ 2 రోజులు కానీ కాయిన్స్ కానీ మీరు క్లైమ్ చేసుకోకపోతే మీరు ఇప్పటి వరకు చేసిన మైనింగ్ కాయిన్స్ అన్ని కూడా బర్న్ అయిపోతాయని వాళ్ళే మనకి చెబుతున్నారు, ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాలనుకుంటే మాత్రం చేసుకోండి. సో ఇదేంటంటే ముందుగానే వీళ్ళకి గ్యాస్ ఫీజ్ అనేది మనం క్లైమ్ చేయాలన్నమాట. ముందుగానే గ్యాస్ ఫీజ్ అనేది క్లైమ్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తారు 20వ తారీఖు తర్వాత. దీన్ని ఏ విధంగా క్లైమ్ చేసుకుంటే మనకి రాకీ రాబిట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా, మనకి ఇక్కడ టైంలో కూడా రన్ అవుతుంది చూసుకోవచ్చు. మనకి ప్రతిరోజు ఇంకా మనకి రోజు 14 గంటల నిమిషాలు అయితే ఉంది, ఓకేనా. సో దీనికోసం మనకి కింద ఈ సైడ్ రైట్ సైడ్ మనకి ఇక్కడ ఏ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ ఏ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లాగైతే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీకు మన టోన్ వాలెట్ ని కనెక్ట్ చేసుకుని మీరు ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేయండి. స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ మిమ్మల్ని మన వాలెట్ కి అయితే తీసుకెళ్తుంది, టోన్ స్పేస్ కనెక్ట్ చేస్తుంది. సో తర్వాత మీరు టెలిగ్రామ్ వాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. చెప్పిన టెలిగ్రామ్ వాలెట్ లో మీకు టోన్ కాయిన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో తర్వాత కనెక్ట్ వాలెట్ చేయండి, వాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే చూడండి, మనకి ఇట్లా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇట్లా కన్ఫర్మేషన్ అడిగేటప్పుడు ఇక్కడ మనకి 0.5 టాన్ అనేది కట్ అవుతుంది. సో మీరు ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. ఇట్లా మనకి టైమర్ రన్ అవుతుంది. టైమర్ రన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా డన్ అని పడుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి టైమర్ అయితే రన్ అవుతుంది. మనకి టైం రన్ అవుతుంది 10 minutes తర్వాత ఆటోమేటిక్గా డన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మనకి. చూడండి, మనకి టైమర్ అయిపోయింది. టైమర్ అయిపోయిన తర్వాత ఇట్లాగ డన్ అని పడిపోయింది, చూసారా. ట్రాన్సాక్షన్ అనేది డన్ అని పడిపోయింది. మీరు ఇక్కడ ఎలిజిబుల్ అని కూడా ఆప్షన్ మనకి రైట్ మార్క్ కూడా పడింది. సో ఓకేనా. సెప్టెంబర్ 22 తర్వాత మనకి ఎయిర్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ రోజు నేను వీడియో అయితే చేస్తాను. ట్రాన్సాక్షన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోండి. సో మనకి 20వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సెప్టెంబర్ 20th అనేది లాస్ట్ డేట్, ఓకేనా. సెప్టెంబర్ 20th అనేది మనకి లాస్ట్ డేట్, ఓకేనా. సో ఇప్పుడు అమ్స్టార్ గురించి చూద్దాము. అమ్స్టార్ లో మనం ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాం అమ్స్టార్ గురించి. సో చూడండి, మనకి అమ్స్టార్ కూడా మనకి 20వ తారీఖుకి సీజన్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది మనం మైనింగ్ ఆన్ చేసుకునడానికి వెళ్ళినప్పుడు. చూసారు కదా, మనకి 20వ తారీఖున సీజన్ 1 అనేది మనకి ఎండ్ అయిపోతుంది. తర్వాత నుంచి సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. సో మీరు సాధ్యమైనంత వరకు లెవెల్స్ అప్ చేసుకోమని చెబుతున్నారు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఉపయోగించుకొని మీరు ఎంతవరకు ఫర్ అవర్ ప్రాఫిట్ పెంచుకోగలుగుతారో అంతవరకు పెంచుకొని మీకు చూపిస్తాను అది. సో మీరు ప్రతిరోజు ఇలా ఓపెన్ చేసుకుంటారు, క్లైమ్ చేసుకుంటారు కదా. మనకి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ సెక్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ కింద కనబడుతున్నాయి అన్ని మన అచీవ్మెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఈ అచీవ్మెంట్స్ మనం ఎలా క్లైమ్ చేసుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ సి అనే బటన్ ఉంది కదా, సి ఆల్ అనేది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మన అప్గ్రేడ్ కార్డ్స్ ఉన్నాయి. ఇది అప్గ్రేడ్ కార్డ్స్, ఇది వచ్చేసి అప్గ్రేడ్ కార్డ్స్ లెవెల్ 15 అని ఉంది. సో మీరు ఏదన్నా సరే మీరు హైయెస్ట్ గా ఏదైతే 15 తర్వాత 16 అట్లాగా మనం కార్డ్స్ రోజు బై చేస్తాం కదా, వాటిని పెంచుకోండి సాధ్యమైనంత వరకు. సో పెంచుకుంటే ఈ అప్గ్రేడ్ కార్డ్స్ అనేది మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. సో మీరు ఏదన్నా సరే ఒక
టోకెన్ మీరు 25 లెవెల్స్ వరకు బై చేస్తే ఫస్ట్ కార్డ్ అయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీకు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి మీరు ఏదన్నా ఒక కార్డ్ని మీరు పర్చేజ్ చేసి 25 లెవెల్స్ వరకు పెంచుకోండి. దీనికి చాలా కాయిన్స్ అయితే ఖర్చు అయిపోతాయి, చూసుకోండి. అది కూడా మీరు మీ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, పర్లేదు మేము చేసుకుంటాం అనుకుంటేనే చేసుకోండి. లేదంటే మిగతా కాయిన్స్ని ఉపయోగించుకొని ఫర్ అవర్ లెవెల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకోండి. సో కార్డ్స్ లెవెల్స్ పెంచుకోవటం కన్నా కానీ ఫర్ అవర్ లెవెల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకోండి. దాంట్లో మీకు ఎక్కువగా ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పెంచుకుంటే 1-2 కాయిన్స్ని మీరు పెంచుకోగలుగుతారేమో దీంట్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి. ఓకేనా, ఒక 2 వస్తాయేమో మ్యాక్సిమం, మీకు మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నా అంత మించి అయితే రావు. ఓకేనా, సో చాలా కాయిన్స్ అయితే ఖర్చు అయిపోతాయి. అందుకే చెబుతున్నా, దీనికి మీరు మ్యాక్సిమం ఫర్ అవర్ ఎక్కువగా పెంచుకోండి, కలెక్ట్ చేసుకోండి. మీకున్న ఫర్ అవర్ ఇన్కమ్ బట్టి ఈ కలెక్షన్ అనేది మీకు రివీల్ అవుతుంది. అట్లాగే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనే దాని మీద కూడా మీకు ఎయిర్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువగా మనకి ఇంకా 2 రోజుల టైం ఉంది. ఈ 2 రోజుల టైంలో కూడా మీరు ఎక్కువగా రెఫరల్ అనేది ఎక్కువగా చేసుకోండి. ఈ మీరు స్కిన్స్ కొనుక్కుంటే ఓపెన్ అవుతూ ఉంటాయి మీరు మీ లెవెల్స్ బట్టి. తర్వాత ప్రాఫిట్ ఫర్ అవర్ని బట్టి మీకు ఇవి మెడల్స్ అనేది వస్తాయి. ఓకేనా, మీరు ప్రాఫిట్ ఫర్ ఎంత ఉంటే అంత మీకు ఒక్కొక్కటి అలాగే ఇవి ఓపెన్ అవుతూ ఉంటాయి. తర్వాత అమ్స్టార్ వీడియోస్ మీరు ఎన్ని చూస్తున్నారనే దాని మీద కూడా ఈ మెడల్స్ అనేది వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది చూసి వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పెషల్ కార్డ్ అనేది మీకు అన్లాక్ అయిందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా, మీరు అచీవ్మెంట్స్ చేసిన దాన్ని బట్టి ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, తర్వాత చీటింగ్ ఈజ్ బ్యాడ్. నేను ఇప్పటి నుంచి చదువుతున్నా, నేను మన ఛానల్లో కూడా నేను దాని గురించి చదువుతున్నాను. ఎవరైనా సరే చీటింగ్ చేస్తుంటే మాత్రం అది తప్పని చెబుతున్నాం. ఒక్కొక్కళ్ళు 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఓపెన్ చేసేసి మైనింగ్ అయితే చేస్తున్నారు. నాట్ కాయిన్లో కూడా అలాగే చేశారు. సో వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నాట్ కాయిన్లో అందరూ దాంట్లో మనీ వస్తుంది కదని చెప్పి సేమ్ యాసిడ్గా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు దొరికిపోతారు. ఇది మీరు బ్లాక్ కలర్లో ఉంటే మీరు సేఫ్లో ఉన్నారని అర్థం. ఇది కానీ ఒక గ్రీన్ కలర్లో ఉందనుకోండి చీటింగ్ అనేది, మీరు చీట్ చేస్తున్నారని అర్థం. సో టోటల్గా మీకు ఎంతో కొంత పనిష్మెంట్ ఉంటుంది. మీ కాయిన్స్ అన్ని పూర్తి ఇవ్వలేకపోవచ్చు, లేదంటే మీ అకౌంట్ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో అకౌంట్ అయితే బ్యాన్ చేయరు, కానీ మీరు ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా మీకు అనేది పనిష్మెంట్ అనేది ఉంటుంది. మిగతా అకౌంట్లు బ్యాన్ చేసేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. చీటింగ్ ఎవరు చేయొద్దు. ఒక అమ్స్టార్ కొంబట్ అనే కాదు, ఏ మైనింగ్ లో కూడా మీరు చీటింగ్ అనేది చేయొద్దు దయచేసి. ఒక అకౌంట్ ఉంటే ఒకే అకౌంట్ ఉంటే ఒకే అకౌంట్ తోనే మెయింటైన్ చేయండి. లేదంటే మీ ఇంట్లో 2-3 మొబైల్స్ 3 మొబైల్స్ ఉంటే పర్సన్స్ ఉంటే దాని ప్రకారం మీరు చేసుకోండి తప్ప ఒకళ్ళ పేరు మీద 2-3 మొబైల్స్ లో చేసుకోవడం, ఒకళ్ళ పేరు మీద మీరు ఎట్లాగా చేసుకోవడం అనేది మాత్రం వద్దు. ఓకేనా, సో ఈ విధంగా మీరు అమ్స్టార్ కొంబట్లో మీ లెవెల్స్ అనేది పెంచుకోండి. ఫర్ అవర్ ఎంత వస్తుందో మీకు అనేది, సో దీన్ని ఎక్కువగా పెంచుకోండి. మీరు ఫర్ అవర్ ఇన్కమింగ్ అనేది ఎక్కువగా పెంచుకోండి. సో మీ దీంట్లోకి వెళ్ళి మీరు లెవెల్స్ ఎంతవరకు అచీవ్ చేశారో చూసుకునేలాగా కీస్ని కూడా మీరు సంపాదించుకోండి. కీస్ మీరు ఎక్కువగా కలెక్ట్ చేసుకోవడానికి చూడండి. అలాగే ప్రతిరోజు మీ దీంట్లో గేమింగ్లో కూడా మీరు కీస్ని సంపాదించుకోండి. డైలీ చేపర్ ప్రతిరోజు కలెక్ట్ చేసుకోండి, డైలీ కామో ప్రతిరోజు కలెక్ట్ చేసుకోండి, డైలీ రివార్డ్స్ ప్రతిరోజు కలెక్ట్ చేసుకోండి. సో వీటిని బట్టే మనకి ఎయిర్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నేను గతంలో కూడా చెప్పాను. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కింద ఎయిర్ డ్రాప్ అనే సెక్షన్ ఉంటుంది, దీంట్లోకి రండి. ఎయిర్ డ్రాప్ సెక్షన్లోకి వచ్చి మీరు వాలెట్ కనెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా వాలెట్ కనెక్షన్ లేదా మీరు బైనాన్స్ కనెక్షన్ ఇచ్చుకోండి. ఎక్స్చేంజ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు బైనాన్స్ ఇవ్వండి, లేదంటే బైబిట్. బైనాన్స్ మాకు లేదనుకుంటే బైబిట్ ఇచ్చుకోండి. ఓకేనా, వీటిని ఆన్ చేసుకునేటప్పుడు మీకు అడ్రస్ అడిగిద్ది, మెమో కాయిన్ అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీరు ఒకవేళ బైనాన్స్ ఇవ్వాలనుకోండి, బైనాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చేసిన తర్వాత మీకు ఇట్లా రైట్ మార్క్ అయితే వచ్చింది. ఇది ఎలా చేయాలని చూద్దాం చూడండి. మీరు దీని మీద క్లిక్ చేయండి. బోత్ని కాపీ చేసుకోమని అడుగుతుంది. బోత్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ అడ్రస్ ప్లస్ మెమో కాయిన్ అడ్రస్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కాపీ చేసుకోవాలి. మీరు ఓకే బటన్ మీద ఓకే చేసేయండి. ఓకే బటన్ మీరు ఓకే చేసాక ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇది మనకి అడ్రస్, ఇది మెమో అడ్రస్ని కాపీ చేసుకోవాలి. సో దీన్ని కాపీ చేసుకోవాలి, దీన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకోండి, తర్వాత మెమోని కాపీ చేసుకొని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు అందులో కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ని కాపీ చేయండి, ఇక్కడ మెమో ట్యాగ్ని కాపీ చేసేసి కింద కన్ఫర్మ్ బటన్ ఉంటుంది, కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా, కన్ఫర్మ్ చేసేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత మీకు ఇట్లాగా రైట్ మార్క్ అయితే పడుతుంది. ఇలా రైట్ మార్క్ పడిందంటే మీకు అర్థం ఏంటంటే బైనాన్స్ ఎక్స్చేంజ్
మీకు ఓకే అయిందని అర్థం. అట్లాగే బైబిట్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. మీరు బైబిట్ చేసేటప్పుడు కూడా రెండింటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు కూడా దాంట్లో కూడా మీకు ఇట్లా రైట్ మార్క్ అయితే పడుతుంది. అలాగే మీకు టెలిగ్రామ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అవ్వగానే మీకు మీరు టెలిగ్రామ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇట్లాగా టెలిగ్రామ్ వాలెట్లో తీసుకెళ్తుంది, ఆటోమేటిక్గా రైట్ మార్క్ అనేది పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వాలెట్ని కానీ లేదంటే ఎక్స్చేంజ్ కానీ కనెక్ట్ చేసి పెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా. మనకి దీని గురించి అనేది పూర్తిగా అర్థమైంది కదా దీని గురించి. సో మీరు ఈ 20వ తారీఖు లోపల వీటన్నిటిని కంప్లీట్ అయితే చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. 20వ తారీఖున మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిని మీరు అప్డేట్ అయితే చేసుకొని యాక్టివ్గా అయితే ఉండండి. అలాగే మీకు ఒక విషయం అయితే చెబుతాను. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పిన్డ్ మెసేజ్ అని ఉంటుంది. ఈ పిన్డ్ మెసేజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ పిన్డ్ మెసేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షార్ట్ టర్మ్ మైనింగ్స్ అనేది ఉంటుంది. అంటే కేవలం మనకి నెల 2 నెలలు ఓన్లీ మైనింగ్ చేసి దాంట్లో నుంచి మనీ అనేది సంపాదించుకోవచ్చు. మనం డాక్స్ని సంపాదించుకున్నాం కదా, సేమ్ అట్లాగే ఉంటుంది. సో అర్థం కాకపోతే వీడియో ఉంటుంది, యూట్యూబ్ వీడియో చూడండి. అలాగే మనకి ఇందులో క్యామెల్స్, బీర్స్, ర్యాట్స్, మూన్ ర్యాబిట్స్, ఫాక్స్, యాపిల్స్ ఇవన్నీ మనకి మైనింగ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మీరు మిస్ చేసుకోమాకండి. అట్లాగే మనకు వచ్చేసి ఇప్పుడు త్వరలో మనకి రిలీజ్ అవ్వబోతుంది ఏంటంటే ఫాక్స్ అండ్ బాట్స్ అని ఉంటుంది. సో ఇది ఫాక్స్ అనేది మనకి ఇంకా 5 days మాత్రం టైం ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ 5 daysలో మీరు చూసుకోండి. అలాగే మనకి బాట్స్ కూడా సేమ్ మనకి 5 daysలో మనకి రిలీజ్ అయిపోతుంది, లిస్ట్ అవుతుంది. సో ఈ రెండింటిని మీరు జాయిన్ అయిపోయి చేసుకొని వాటితో పాటు వీటన్నిటిలో కూడా జాయిన్ అవ్వండి. చాలా మంచి ప్రాజెక్ట్స్, ఎవరో మిస్ చేసుకోవద్దు. ఓకేనా? అట్లాగే ప్రతిరోజు మన ఛానల్లో కాంబోస్ వస్తే మిస్ చేసుకోవద్దు, సీక్రెట్ కోడ్స్ వస్తే మిస్ చేసుకోవద్దు. చూడండి, మన ఛానల్లోకి వచ్చిన తర్వాత మీరు ఇలా వెతుక్కుంటూ ఉంటే మీకు మంచి మైనింగ్స్ అయితే దొరుకుతాయి. చూడండి, మీకు ఒక మంచి మైనింగ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. దీని గురించి నేను తర్వాత వీడియో అయితే చేస్తాను. మీరు ఇప్పుడు వరకు ఇంతకుముందు మనం బైనాన్స్ మైనింగ్ చాలా మంది మిస్ అయ్యాం, నేను కూడా మిస్ అయ్యాను. సో బైనాన్స్ నుంచి మనం ఆనుముత్యం లాంటి మైనింగ్ అయితే మనకి టెలిగ్రామ్ బోట్లో రిలీజ్ చేశారు. పూర్తిగా ఇది బైనాన్స్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. బైనాన్స్ ఓన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎవరో కూడా మీరు మిస్ చేసుకోకుండా దీంట్లో అయితే జాయిన్ అయిపోండి. మన లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. చూడండి, ఈ లింక్ నేను పిన్ చేస్తున్నాను, మీ కళ్ళ ముందే పిన్ చేసి పెడుతున్నాను. మనకి ఇది పిన్డ్ మెసేజెస్లో కనబడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ పిన్డ్ మెసేజెస్లో కనబడుతుంది. జాయిన్ అయిపోండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీరు ఈ బైనాన్స్ మైనింగ్లో జాయిన్ అవ్వండి మస్ట్ అండ్ షుడ్గా. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా? సో మీకు ఈ రోజు అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాకీ రాబిట్లో ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అమ్స్టార్ కుంబట్లో నేను చెప్పిన ప్రతి ఒక్క లెవెల్ మీరు అచీవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్ అవర్ ఆఫ్ ప్రాఫిట్కి మీరు ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ వస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.